ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్న వేళ ఆ జాబితాలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చేరారు. సీఎం జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు దాడి వీరభద్రరావు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏక వ్యాఖ్యంతో లేఖ రాశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది కాలంగా దాడి వీరభద్రరావు, మంత్రి అమర్నాథ్ మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు వైసీపీలో ప్రాధాన్యత లేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతలు పార్టీకి గుడ్ బైలు చెబుతున్న వేళ ఆ జాబితాలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చేరారు. సీఎం జగన్ కు తన రాజీనామా లేఖ పంపారు దాడి వీరభద్రరావు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏక వ్యాఖ్యంతో లేఖ రాశారు. వీరభద్రరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కొద్ది కాలంగా దాడి వీరభద్రరావు, మంత్రి అమర్నాథ్ మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకు వైసీపీలో ప్రాధాన్యత లేదని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రలో కీలక నేతలందరూ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఆ జాబితాలోనే ఇప్పుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా చేరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఎందుకంటే కారణం ఏంటి ఈ రాజీనామాకి? గత కొంతకాలంగా దాడి వీరభద్రరావు వైసీపీ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయనకి సముచితమైన స్థానం దక్కలేదు. వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ఆయనకి ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేరలేదు అన్నది గత కొంతకాలంగా ఆయన తన అనుచరుల దగ్గర, అలాగే బయట వ్యక్తుల దగ్గర కూడా ఆయన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజు అసంతృప్తి తీవ్రంగా పెరిగి ఈ రోజు రాజీనామా దాకా వెళ్ళింది. అయితే మనం ముఖ్యంగా దాడి వీరభద్రరావు పొలిటికల్ హిస్టరీని కనుక చూసుకుంటే కనుక ఆయన 89 నుంచే రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి కూడా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి అలాగే మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీ గవర్నమెంట్ లో. అయితే ఆయన ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న ఆయన టీడీపీ నుంచి పార్టీ వీడి కొన్ని మనస్తాపం కారణాల వలన వైసీపీలో చేరారు. వైసీపీలో చేరేటప్పుడు తన కొడుక్కి అనకాపల్లి ఎమ్మెల్యే సీట్ ని దాడి రత్నాకర్ కి ఎమ్మెల్యే సీట్ ని కేటాయిస్తామన్న హామీ మీద వైసీపీ పార్టీలో చేరారు. అయితే అప్పటి ఈక్వేషన్స్ ప్రకారం అప్పుడు ఆ సీటును కేటాయించలేదు. తర్వాత దాడి వీరభద్రరావుకి ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చింది. కానీ ఎమ్మెల్సీని కూడా ఆయనకి కేటాయించకపోవడంతో ఆయన చాలా తీవ్రమైన అసంతృప్తితోనే తన కొడుకు, తన వర్గీయులతో వైసీపీ పార్టీలో కొనసాగారు. అయితే ఇదే అంశం పార్టీ అంటే వైసీపీ పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయనకి గ్రంథాలయ చైర్మన్ ని ఇస్తామని పార్టీ ఆఫర్ చేసినప్పటికీ కూడా ఆయన దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే ఆ పదవిని ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. తర్వాత వచ్చే ఎన్నికల్లోనైనా ఏదైతే తనకి అనకాపల్లి నుంచి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది కాబట్టి తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ని కన్ఫర్మ్ చేయాలి అనేది మొదటి నుంచి కూడా ఆయన ప్రాధాన్యంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గత 2019 ఎన్నికల్లో కనుక చూసుకుంటే కనుక గుడివాడ అమర్నాథ్ కి ఆ సీట్ ని కేటాయించారు. అయితే తనకు ఆపోజిట్ వర్గమైన గుడివాడ అమర్నాథ్ కి ఆ సీట్ ని కేటాయించడం ఎందుకనంటే దాడి వీరభద్రరావు మొదటి నుంచి కూడా బీసీ నేతగా, గౌర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా, అక్కడ క్రియాశీలకమైన వ్యక్తిగా రాజకీయాల్లో ఉన్నారు. అదే అంశంలో మొదటి నుంచి కూడా ఆయన పార్టీ నుంచి టికెట్ వస్తాది అని ఆశించినప్పటికీ కూడా అక్కడ భంగపడ్డారు. మరోవైపు కాపు నేత అయిన గుడివాడ అమర్నాథ్ కి ఆ టికెట్ ని అక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కేటాయించడం, అలాగే ఆయనకు మంత్రి పదవి కూడా రావడంతో ఈయన తీవ్రమైన మనస్తాపాన్ని చెందుతూ పదే ఆ విషయాన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా తను నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ఆయన రాజీనామా లెటర్ ను కూడా ఇవ్వడం జరిగింది. తనతో పాటు తన కొడుకు, తన కేడర్ కూడా పార్టీని మారబోతున్నారు అని చెప్తున్నారు. అయితే ఇంత కీలకమైన నేత, ఉత్తరాంధ్రలో చాలా క్రియాశీలకంగా కొన్ని ఏళ్ల పాటు సుదీర్ఘంగా రాజకీయ చరిత్రలో ఉన్న నేత ఒక్కసారిగా ఆయన ఫేడ్ అవుట్ అయిన లీడర్స్ లిస్ట్ లో చేరిపోవడాన్ని కూడా ఆయన చాలా బాధపడినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్ళీ ఇప్పుడు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ, అంటే తన కొడుకైనా కనీసం ఒక మంచి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పార్టీని వీడి టీడీపీలో గానీ జనసేనలో గానీ చేరతారన్న సమీకరణాలు అయితే ఉన్నాయి. అయితే జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని వాళ్ళందరూ కూడా సంప్రదించారు. ఆ విధమైన సంకేతాలు బయటకు వచ్చాయి. మరి చూడాలి, రేపటిలోగా ఒక స్పష్టమైన నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా ఉత్తరాంధ్రలో ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి ఒక రకంగా షాక్ ని కలిగిస్తున్నాయని చెప్పాలి. మొన్న వంశీకృష్ణ, తర్వాత సీతంరాజ్ సుధాకర్, ఇప్పుడు దాడి వీరభద్రరావు వరుసగా నేతలంతా కూడా జనసేన బాట పట్టడం, జనసేన టీడీపీ పొత్తులో ఉన్న నేపథ్యంలో అక్కడ వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ వైసీపీ నుంచి చాలా మంది ఉత్తరాంధ్ర నుంచి నేతలంతా కూడా పక్క చూపులు చూస్తుండడం, ఈ పార్టీలో కొన్ని కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో ఇదొక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు.
అయితే అనురాధ, మరి ఈ రాజీనామా లేఖను ఆమోదిస్తారంటే వైసీపీ ఏమైనా బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా దాడిని? ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే అతను కొద్ది కాలంగా వైసీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి. కానీ ఎక్కడ కూడా డిమాండ్స్ కానీ లేకపోతే వీళ్ళ తరపు నుంచి ఏదైనా బుజ్జగించే ప్రయత్నాలు కానీ కనిపించడం లేదు. అతను మొదటి నుంచి కూడా మైగ్రేటెడ్ లీడర్స్ గానీ వీళ్ళందరినీ కూడా వైసీపీ పార్టీలో ఉన్న నేతలు చూస్తున్నారు. ఎందుకంటే టీడీపీ నుంచి వలస వచ్చిన నాయకులుగా వీళ్ళని అక్కడ భావిస్తూ వస్తున్నారు. పైగా అక్కడ క్రియాశీలకంగా ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్ లో గుడివాడ అమర్నాథ్ కాపు నేతగా ఉన్న నేపథ్యంలో గౌర సమాజానికి చెందిన వీళ్ళని వాళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నది వాళ్ళు భావించడం లేదు. అంటే ఇది ఏదైతే దాడి వీరభద్రరావు కుటుంబం నుంచి వస్తున్న మాట. అయితే బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి. ఇప్పుడు దాకా వైసీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వాళ్ళని కనీసం కలిసే ప్రయత్నం అయితే చేయలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ పార్టీ తప్పని పరిస్థితుల్లో వీడాల్సిన అవసరం వచ్చింది అన్నది మాత్రం దాడి ఫ్యామిలీ భావిస్తున్నారు. మరి వెళ్లిన తరువాత అనకాపల్లి రాజకీయాల్లో ఎలాంటి అంశాలు ఉంటాయన్న దాని మీద కొన్ని ఈక్వేషన్స్ వైసీపీ పార్టీలో పెద్దలతో సంప్రదించిన తర్వాత ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటారేమో అన్నది మాత్రం చూడాల్సి ఉంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.